ప్రకాశం బ్యారేజీ వరదల దృష్టిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. భగవంతుడే కాపాడాలి అంటూ చేతులెత్తేశారు. బ్యారేజ్కి 3 గేట్లు దెబ్బతిన్నాయి కాబట్టి గేట్లు ఆపరేట్ చేసే పరిస్థితి లేదని, ఇకపై వచ్చే వరదని అరికట్టే పరిస్థితి లేదని తెలిపారు. కానీ ఇన్ఫ్లో కూడా మనకి ఎక్కువ వస్తుంది. ఈ రోజు రాత్రికి కూడా ఇంకా పెరిగే పరిస్థితి. ఇప్పటికే 11,25,000 క్యూసిక్ల ఇన్ఫ్లో ఉంది. పరిధి దాటి వెళ్తోంది. నాకున్న పరిజ్ఞానం ప్రకారం భగవంతుడు కనికరించి ఇప్పుడు తగ్గిస్తే బతికినట్టు, లేకపోతే ఇంకా కనుక పెరిగితే ఇక్కడ గేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపడలేదు. అది ఈఎన్సీ గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే గేట్స్ ఆపరేట్ చేయలేము చాలా వరకు. కాబట్టి ఫ్లోన్ ఆపాలి, ఎదురుగా ఏదైనా చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అట్లాగే సెడెంటరీ గేట్ చైన్స్ అన్నీ కూడా తెగిపోయినాయి ఆ గేట్లు ఆపరేట్ చేయాలంటే. కాబట్టి బ్యారేజ్ గేట్స్ ఇనాపరేటివ్ ప్రస్తుతానికి. ఇప్పుడు నేను అడిగాను వాళ్ళతో, క్రెయిన్తో ఇప్పుడు అడ్డొచ్చిన పడవలు ఏమన్నా పక్కన వీలు కాదంటున్నారు. అది వీలు కాదు. ఇప్పుడు అవి అంటే చేసేటప్పుడు మళ్ళీ డేంజర్ అవ్వచ్చు మనుషులకు అనేది ఆయన సందేహం. ఇంకా పైన మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఏమైనా చేయగలమేమో చూడాలి. ఎందుకంటే ఇక టవర్ క్రెయిన్స్ అంత వెయిట్ చేయలేవు. టవర్ క్రెయిన్స్ రావడం కష్టం ఇక్కడ. ఎందుకంటే షవర్లో ఒడ్డున పెట్టి అక్కడి నుంచి చైన్స్ చేసి లాగాలి. చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాయి. కొంచెం సైంటిఫిక్గా స్టడీ చేయాల్సిన అవసరం. అవుట్లో కూడా 10 లక్షలు పైన నీళ్లు వెళ్తున్నాయి. అవుట్లో కూడా 3 గేట్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మిగిలిన గేట్లు కూడా బాగా వీక్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. సెడెంటరీ అంటే కింద ఎక్కువ హై డెన్సిటీతో ఉన్న మెటీరియల్ క్లీన్ చేయడానికి అని చెప్పి అటు 6 ఇటు 8 ఒక సైడు 6 ఒక సైడు పెడతారు గేట్లు. అవి ఆ చైన్లన్నీ తెగిపోయినాయి. అంటే దాని యొక్క ఉన్న గేట్లు కింద ఉండిపోతాయి. అవి కూడా ఆపరేట్ చేయలేము. ఒకవేళ దీన్ని ఆపరేట్ చేసే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసే వరకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం వరద వస్తే ముందుకు వెళ్ళిపోవటం వదిలేయటమే కానీ అరికట్టే పరిస్థితి అయితే లేదు. ఉన్న 6 గేట్లలో 3 గేట్లు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి. ఇక వరద కూడా ఏమాత్రం మిగిలే సమస్య కూడా లేదు. ఇంకేం లేదు. ఈ 3 గేట్లు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఒట్టి 3 గేట్లు ఆపరేట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. గేట్లు ఏంటంటే అన్నీ కూడా సమానంగా చేసి ఆపరేట్ చేస్తారు. వరద పెరిగితే వదలటానికి, స్టోర్ చేయాలంటే కిందకి అన్నీ దిగటం అనమాట. ఈ 3 విధంగా ఇనాపరేటివ్ అయిపోయినాయి కాబట్టి మిగిలిన చేయలేరు అనేది నా అభిప్రాయం.